ప్రతి లవ్ స్టోరీకి ఒక విలన్ ఉంటాడు, కానీ నా లైఫ్ స్టోరీకి మాత్రం ఒక లవ్ స్టోరీ విలన్. ఈ పెంట అంతటికీ కారణం ఎవరో కాదు, నేనే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నాదే. ఇప్పుడు మీరు క్లైమాక్స్ చూస్తున్నారు. కథ అర్థం కావాలంటే ఓపెనింగ్ చూడాలి, అది చూడాలంటే వెనక్కి వెళ్ళాలి. నేనెళ్ళను, మీరే వెళ్ళి చూడండి. You better start moving and feel the music. Get your groove on and let it use you. When you feel the fire and you know it's right. నా జీవితంలో నాకు ఇష్టమైనవి రెండు. నంబర్ 1 అమ్మ, నంబర్ 2 మ్యాన్షన్ హౌస్. ఇప్పుడు కొత్తగా 3 యాడ్ అయింది. 3 అంటే నంబర్ కాదు త్రిపుర, అది నువ్వే. ఎంత యాదృచ్ఛికం అంటే నా లక్కీ నంబర్ 3. నీ పేరులో కూడా ఉంది 3. నా దినచర్యలో ఎంత భాగం అయిపోయావంటే పొద్దున్న లేచి బాత్రూమ్కి వెళ్ళిన దగ్గర నుండి మళ్ళీ రాత్రి బాత్రూమ్కి వెళ్ళి పడుకునేంత వరకు అనువనునా నువ్వే, నీ నవ్వే. ఇదే ఇన్స్పిరేషన్తో కవిత కూడా రాశాను, అది నువ్వు వినాలి. పాలా త్రిపురమని నడుం తిప్పుకొని అలా ఇలా కదిలింది, నా మదిలో తిరిగింది. ఆ తర్వాత కుర్చీ వేసుకొని కూర్చుంది. ఇంకా రాద్దాం అనే లోపు మా అమ్మ వచ్చింది, నన్ను చూసింది, నాకు కోపం వచ్చింది. ఇంకా రాయడం ఆపేయాల్సి వచ్చింది. మళ్ళీ రాద్దామని 3 వచ్చింది. ఆ తర్వాత 2 వచ్చింది. 2 నంబర్ 2. నీకు డౌట్స్ ఏమైనా ఉంటే తర్వాత అడిగే, కవితను మధ్యలో కెలక్ ప్లీజ్. సో కవిత కంటిన్యూషన్ ఏంటంటే, ఎన్ని కవితలు రాసినా నీకు సాటి రావనిపించింది, అందుకని అక్కడితో ఆపేయాల్సి వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఐ లవ్ యూ చెప్పి ప్రపోజ్ చేసి క్లీషే పద్ధతి నాకు నచ్చదు. కానీ ఐ లవ్ యూ, ఎందుకంటే ఎంతకన్నా ఏం చెప్పలేం కాబట్టి. అదిరా, ఇలా చేయాలి ప్రపోజల్ అంటే. ఒక పద్ధతి, ఒక పోయిట్రీ, ఒక సైంటిఫికల్ అప్రోచ్. ఏం చెప్పారా మన కాన్స్టిట్యూషన్లో? తెలుసుకోవాలిరా అన్నీ. ఈ మాత్రం దానికి రాత్రి మందు తాగి ఆ తర్వాత నా రక్తం తాగి ఎంత అన్సివిలైజ్గా బిహేవ్ చేశారో నువ్వు. చూడు త్రిపుర, మనసును ఉన్నది చెప్పాలనున్నది అన్నారు పెద్దలు. మాటలు రావే ఎలా అన్నది కూడా వాళ్ళే. అందుకని మావాడు మనసులో ఉన్నది నేను బయట పెట్టాల్సి వచ్చింది. ఇంత హెల్ప్ చేశాక మీరు నా కాళ్ళు కడిగి నీళ్ళు మీ నెత్తిని జల్లుకోవాలనిపించవచ్చు, కానీ నీళ్ళకు బదులు మ్యాన్షన్ హౌస్ అయితే బెటర్. కాబట్టి నువ్వు సాయంత్రం వచ్చేటప్పుడు మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ తీసుకొచ్చి సరేనా? ఇంకా మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మిగతా విషయాలు మీరు మాట్లాడుకోండి. ఇక సెలవు. ఆమెన్. ఆపు. చాలా బాగా చేసావు ప్రపోజల్. సారీ, చేయించావు. అంటే నేను చెప్పే లోపే. అయినా ఇన్ని రోజులు ఈ మూమెంట్ కోసం వెయిట్ చేసింది వీడితో చెప్పించుకోవడానికా? ఎద్దవా. వీడికి మారడా? ఎప్పుడు అవతల వాళ్ళని పట్టించుకోకుండా మధ్యలో దూరి వాగుతూనే ఉంటాడా? వాడంతే. అయినా డైలాగ్ వాడితేనా లవ్ నాది కదా. ఇన్ని రోజులు మనం చెప్పుకోకపోయినా నీకు తెలియదా నేను లవ్ చేస్తున్నట్టు? సరే వదిలేసేయి. ఐ లవ్ యూ. తాగలేట్. గిఫ్ట్ తీసుకున్నా కదా అని కోపం తగ్గిపోయింది అనుకోకు. నేను ఇంక కోపంగానే ఉన్నా. ఆ కోపాన్ని నేను ఎట్లా తగ్గిస్తా? బతికించావు, అదేనో నువ్వు చేస్తావు. వదిలేమని చెప్పినా కదా. సరే సరే. నేనైతే ప్రపోజ్ చేసిన, కానీ అసలు మీ ఇంట్లో ఒప్పుకుంటారా? అసలే మీరు పక్కా బాపనోళ్ళు. నాకు అదే డౌట్, కానీ మనం కలిసి ఉంటేనే కదా తెలుస్తుంది ఉండగలమా లేదా అని. అంటే కలిసి ఉంటే తెలుస్తుందని నా ఉద్దేశం. నాకు అర్థం కాలే. నీకేది అర్థం కాదు, అన్ని స్పూన్ ఫీడ్ చేయాలి. ఈ మండే నుండి మన ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో లివిన్లో ఉందామంటున్నారా? మొద్దు. లివినా? మీ పీజీలో బాయ్స్ లో చేస్తారా? మరేడుందాం? ఎక్కడుందామని నన్నే అడుగుతున్నావా? లివిన్లో ఉందామని నేనే చెప్పి, నీకు ఇల్లు నేనే వెతికి పెట్టి, నీ పిల్లలకు నేనే కనిపెడతారా? అవునా? అబ్బాయివి నువ్వు కదా వెతకాల్సింది. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. వారం రోజులు ఇల్లెతికి తర్వాత కనపడు. పెద్ద ప్రాబ్లమే ఇది. సర్లే, ఏదో చేద్దాం తీ. ఏం ఆర్డర్ చేద్దాం? ఏంటిది? నెస్లే మెక్ మ్యామ్. మేము ఇంకా ఆర్డర్ చేయలేదు. ఇందాకుండా చెక్ సెట్ సార్ ఆర్డర్ చేశారు మ్యామ్. వెజ్జే కదా? కాదు సార్, ఇండిచేబుల్ ఫ్రైడ్ రైస్.
మచ్చా నేను నీకు ఎప్పటి తెలుసురా? ఏమైందిరా? చెప్పు బే. 6 to 7 years మామ. అయినా ఎందుకు మామ? If a friendship lasts longer than 7 years, psychologist says it will last a lifetime. ఏందిరో మంచి జోష్లో ఉన్నావు. నా గుద్దు కింద అయితే ఏం పెట్టలేవు కదా. పిల్లో కేంద్ర ఇక తగ్గేదిలే. నైట్ అంతా కూర్చుందాం. తాగు మచ్చా, నీకంటే ఎక్కువనా? అయినా లివ్విలేంద్రా లివ్విను. మొన్ననే కదరా కలిసి ఎంత మంచి అపార్ట్మెంట్ తీసుకున్నావు. ఆ లేక్ వ్యూ, బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్, బతికితే ఎండే బతకాలి, చస్తే ఎండ చావాలన్నావు కదరా. ఇప్పుడేమో పీక్తా అంటున్నావు. రెంట్ అంతా ఒక్కడి మీద పడిద్ది. ఏం అవసరం లేదు. అరే మచ్చా చెప్పేదినరా. నేనిన్నా. అయినా ఇల్లు తీసుకునే ముందు ఏం చెప్పినారా నువ్వు? ఆ మందు వేద్దాం, దాన్ని వేద్దాం, దీన్ని వేద్దాం అన్నావు. ఇప్పుడేమో పిల్లతో పీకుతా అంటున్నావు. ఒకసారి నా ముఖం చూడరా. చూడు బే. ఏముందిరా ముఖంలో? ఏముంది అది చూడటానికి? కదా ఈ ముఖానికి అది పడ్డదిరా. అది పడ్డది. అయినా నీకు ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే నేను హెల్ప్ చేయనారా? ఇదేనారా మన దోస్తానా? ఏమో చేస్తావేమోలే. నా బట్టలు సత్తావేంద్రా? వెళ్ళేది నువ్వే కదా బే. అనుకున్నారా? రోజు మ్యాన్షన్స్ తెచ్చా, నువ్వు ఈరోజు గ్లెన్ఫిడిక్ తెచ్చావు చూడు. అప్పుడే అనుకున్నా నా ముటికే సూట్ ఎట్టినావని. కానీ మందు మత్తులో డైవర్ట్ అయినారా. అరే మచ్చా అర్థం చేసుకోరా. నా పిల్ల బాలా త్రిపుర సుందరి, నా BTS లివిన్లో ఉందామని అడిగిందిరా. అట్లాంటి ఛాన్స్ ఎట్లా వదులుకుంటారా? నువ్వు హెల్ప్ చేయకపోతే నేనేమైపోవాలరా? నేను అడుగు తినాలా? నేను కూడా ఉంటా మీ లివిన్లా. అరే అట్లా కాదురా, ఒక్కసారి అర్థం చేసుకో. మన ఓనర్ ఎట్లానో ఢిల్లీలో ఉంటాడు కాబట్టి మన వాచ్మెన్ గాని మేనేజ్ చేసుకుంటే చాలు. నేను అడిగిపోవాలరా? ఆల్రెడీ అరుణ్ గన్ రూమ్లో సెట్ చేసిన నీకు. అరుణ్ గడ్ రూమా? అయితే పోయే ప్రసక్తే లేదు. ఆగదు మా నిన్ను కాదు బే, నువ్వు కుడికాలు ముందు పెట్టరా. నువ్వు కూడా వస్తావా? ఇద్దరం కలిసి అడుగు పెడదాం. ఈడో సూర్య, అదో ఆశీను. ఎన్ని రోజులు కలిసి ఉంటారు నేను చూస్తా. అవునా? నీ బాయ్ ఫ్రెండ్ స్మోక్ చేస్తాడా? ఎలా కనిపెట్టావే? ఏముంది, 18 టేబుల్ తప్ప ఇంకేం తెలీదు బాబుకి. అదేంటి? అదంతే. 18 రూపాయలకో సిగరెట్టు, రెండిటికి 36, మూడిటికి 54. అలా గుర్తుపెట్టుకుంటాడు మనోడు. ఆర్ యు సీరియస్ సౌము? కావాలంటే నువ్వు కూడా టెస్ట్ చేసుకో. ఏమో నీకు కూడా వర్కౌట్ అవ్వచ్చేమో. అయినా మా వాడే మలంటోడు కాదులే, అనుమాన పక్షి. పెట్టే 18 టేబుల్ చెప్పాలనా? దేనికి? అబ్బా ఏం లేదే చెప్పు. అరే సడన్గా వచ్చి 18 టేబుల్ చెప్పమంటే ఎట్లా చెప్తాం? చెప్తావా చెప్పవా? సరే 18 1 సార్ 18, 18 2 సార్ 28 + 8 32, 18 3 సార్ 48. అది తెలుసు నాకు. ఓ మై గాడ్, ఎంత బాగా చెప్పాడు 18 టేబుల్. ఇక చాలే ఆపే. హలో అమ్మా. ఏంటి ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అమ్మా. నువ్వు తిన్నావా? లేదమ్మా, ఇప్పుడు తినాలి. టైం 9:30 అయింది, ఇంతవరకు తినకపోవడం ఏంటి? ఇలా తింటే ఆరోగ్యం ఏమవుతుందో కొంచెమే ఆలోచించావా? అబ్బా ఏం కాదులే అమ్మ, విషయం చెప్పు. సర్లే, నువ్వు నా మాట ఎప్పుడు విని వచ్చావు గనక చెప్పేది విను. ప్రకాష్ అంకుల్ వాళ్ళకి తెలిసిన అబ్బాయి ఒకడు ఉన్నాడు, నువ్వు వెళ్ళి కలవాలతని. నేనెందుకు కలవాలి? ఎందుకేంటి, ఎందుకు పెళ్లి చేసుకోవా? బా ఇప్పుడు ఇవన్నీ పెట్టకమ్మా నాకు.
పెట్టకేంటి పెట్టకు 27 ఏళ్ళు వచ్చాయి, ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్లి? బయట ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు మీ నాన్నకి. నీకు మాత్రం ఏం పట్టింపు లేదు. అయితే ఎక్కడికి వెళ్ళకండి, ఇంట్లోనే కూర్చోండి. ఇప్పుడు ఇవన్నీ వద్దు నాకు. కాదు కూడదని బలవంతం పెడితే తోలు తీస్తాను. అరుస్తున్నావేంటే? అసలు నిన్న అక్కడ పంపించి ఉద్యోగం చేయిస్తోందే ఎక్కువ. చెప్తే వినడుగా మీ నాన్న. ఇంకా ఉద్యోగం లేదు సద్యోగం లేదు, తట్టా ఉట్టా సర్దుకుని ఇంటికి రా. ఇప్పుడు ఏంటమ్మా, వెళ్ళి కలవాలి అంతేగా? కలవడమే కాదు, మంచి సంబంధం ఇది. వెళ్ళి సక్రమంగా మాట్లాడు, పిచ్చి పిచ్చి వేషాలు నీకు. ఇప్పటికే నీకు చాలా టైం ఇచ్చాము, ఇక కుదరదు. ఆగే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం ఖాయమైపోవాలి. టిప్పు ఏం చేద్దామంటావు మరి? ఇంతసేపు పెద్ద షర్లాక్ హోమ్స్ లాగా ఆలోచించి ఇప్పుడు ఏం చేద్దామని నన్ను అడుగుతావా? ఏం చేయమంటావు మరి? జర్ర ఆరామ్స్ ఒక పెగ్గేసి పండుకుందాం అనుకున్న టైంకి మీ అమ్మ ఫోన్ చేసి మనకు పెద్ద బాంబు వేసింది. ఏం పని చేస్తుంది మైండ్? అయినా నీకింత జల్దీ పెళ్లి చేయాలని మీ అమ్మకి ఎందుకు అనిపించింది? మీ అక్కకి పెళ్లి చేసినప్పుడు తన ఏజ్ ఎంత? ఎంత 21, 22 మస్తు జల్దీ చేసేసినాం. మరి నా ఏజ్ ఎంత? ఓకే ఓకే ఓకే. ఓ పని చేద్దాం, హెల్త్ బాగాలేదని చెప్పి రానని చెప్పి. ఏమని చెప్పను? లూజ్ మోషన్స్ అని చెప్పనా? బాలే, గలీజ్ ఉంది. పోనీ ఇష్టం లేదని ఇంట్లో చెప్పే కదా, లొల్లే ఉండదు. ఎందుకని అడిగితే? మగాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అట్లా అమ్మాయిల మీద కూడా ఇంట్రెస్ట్ లేదని చెప్పు. అడ్డగాడిదిలాగా అడ్డమైన సలహాలన్నీ ఇస్తావు. అసలే నేను ప్రాబ్లం లో ఉంటే. ఆగుతావు ఒక్క నిమిషం. ఈ లొల్లంత ఎందుకు? వాని పిలిస్తే అయిపోతుంది కదా, వాడే మంచి ఐడియా ఇస్తాడు. ఎవరిని నవ్వుతావేంట్రా? కొండగాడు. He is a brother from another mother. ఏమైందిరా మచ్చా, బక్కగా అయిపోయాను? తింటలేవా అబ్బే? నీ మీద బెంగ పెట్టుకొని రుత్తరం ఆపు, విషయం చెప్పు. జీవితంలో మనిషికి ఎన్ని రిలేషన్స్ ఉన్నా స్నేహానికి విలువ ఎక్కువరా. నాకు నువ్వంత విలువిస్తున్నట్టేం అనిపించట్లేదు మా. అన్నీ కనిపించచ్చు, కాదంటలేను. కానీ నువ్వు ఇంట్లోకి చెల్లిపోయినప్పుడు, గెంటేసినప్పుడు, వాట్ ఎవర్, నీకంటే ఎక్కువ బాధ నేను పడ్డా. కాదురా, నేనే పడ్డా. అరుణ్ గడ్ పట్లుతుక్కుని సర్ఫ్ నీళ్ళతో స్నానం చేస్తాడు రాడు. అలాంటి రూమ్ తీసుకెళ్ళి పడేసావు. బంగారం లాంటి ఫ్లాట్ రా, ఎంత కష్టపడి ఎత్తికి పట్టుకున్నాను రా. అలాంటిది నన్నే తోస్తారు కదరా. కానీ నాకు తెలుసురా, నువ్వేదో రోజు నా దగ్గరికి వస్తావని. దేవుడు ఉన్నాడు రా, నువ్వు వచ్చావు. ఏందిరా, తెనాలి మిరపహార్స్ డబల్ గుళ్ళు అట్లా ఎన్ని వెరైటీస్ చేశారు. నువ్వు నా కోసం ఇంట్లో ఉండి బయటకు వెళ్ళిపోయినప్పుడు నేను నీ కోసం ఇవన్నీ చేయలేనా? మీరు నా నుంచి ఏదో ఆశిస్తున్నారు, నాకు ఆ విషయం బాగా అర్థమైంది. నేను నా పని కానిస్తా, మీరు మీ పని కానివ్వండి. ఇప్పుడు హెల్ప్ కావాలి మీకు? తీగ లాగితే కొండంతా కదులుతుంది, అర్థమైందా రాజ్జా? అదేంటి తీగలాగితే కదిలే డొంక కదా పాపా? కొండే కొండే. అది సరే, చేస్తా హెల్ప్. నాకేంటి, అంతగానం తిన్నావు కదరా ఇప్పుడే. అది మీరు చెప్పింది వినడానికి రా. మరి చేయడానికి
ఇక మొదలెడదాం. చెప్పరా. ముందు నువ్వు నాకు సారీ చెప్పరా. పల్లీలు అలుగుతాయి. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ద బేసిక్స్. ఎవ్రీ వీకెండ్ నాకు ఒక గ్లెన్ఫిడిక్ ఫుల్ కావాలి. మ్యాన్షన్ సాఫ్ తీసుకొస్తా. ఇద్దరం కలిసి చెరో కోటర్ దాదాం. నా అకౌంట్లో ఒక 30,000 పడాలి. కావాలంటే 5,000 అప్పిస్తా. అర్జెంటుగా నాకు అరుణ్ గడ్ రూమ్ నుండి విముక్తి కావాలి. ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఎప్పటి నుండో థాయిలాండ్ వెళ్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీకెండ్ వికారాబాద్ తీసుకోపోతా. అవును, ఇంతకీ ప్లాన్ ఏంటి? అర్థమైంది, తిట్టుకు. అందుకే కదా నేను వచ్చింది. లెట్స్ గే. ఫస్ట్లీ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ ముందా ల్యాప్టాప్ ఏంటి, పక్కన అబ్బాయి ఏంటి? యాక్చువల్లీ నాకు ఇంకొక 15 మినిట్స్లో చాలా ఇంపార్టెంట్ ఆఫీస్ కాల్ ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్, బట్ ఐఎమ్ నాట్ గెటింగ్ దిస్. మనం పెళ్లి చూపులకు వచ్చామా తెలుసా నీకు? నో నో, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ కొండ. కొండ రత్నకుమార్ ఆర్కే. ఐఎమ్ కేఆర్. కేఆరా? కొండలరావు. నా చిన్నప్పటి నుండి మేమిద్దరం కలిసే పెరిగాం. మేము బాగా క్లోజా? యూ డోంట్ హ్యావ్ టు వరీ, హీఈస్ ఆల్సో మై టైప్. అంటే అంటే తనకు కూడా అబ్బాయిలంటేనే ఇష్టం. ఓ ఓకే. సో ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు? చిన్నప్పటి నుండే. వీడు నేను స్కూల్లో ఒకే బెంచ్ తెలుసా. నా లైఫ్లో ఏ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలన్నా ఐ టేక్ హిస్ హెల్ప్. యాక్చువల్లీ చెప్పాను కదా ఆఫీస్ కాల్ అని, సో ఐ హ్యావ్ టు అటెండ్. ప్లీజ్ డోంట్ మైండ్. అవులా ముచ్చట్లాపి ముందు వచ్చిన పని కానీ అలా కూడా ఏం చేస్తుండో నిజంగానే సెట్ చేసుకుంటుండా? ఓకే ఓకే, సారీ యా ఐల్ జస్ట్ జాయిన్ ద కాల్. సరే జల్దీ కానీ. సారీ, ఇప్పుడే చెప్పాను కదా ఆఫీస్ కాల్ అని, సో ప్లీజ్ డోంట్ మైండ్. మీన్ వైల్ వై డోంట్ యూ గైస్ గో ఫర్ ఎ డ్రైవ్? తనతోనా? యాక్చువల్లీ నాతో మాట్లాడితే తనతో మాట్లాడినట్టే, తనతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టే. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే తన్ని పెళ్లి చేసుకున్నట్టేనా? జోక్. దొంగ. వెళ్దామా? హాయ్ రా. ఏమైందిరా మన దగ్గర నుంచి తప్పించుకొని వస్తున్నావు? వాడికి తెలుసా? తెలియదురా. అంటే అప్పులోడు అట్లా ఆగమాగంలో వస్తున్నావు మన దగ్గర నుండి. ఆడు పెద్ద మేల్ మాలస్టర్ రా వాడు. మా ఆఫీస్లో వాడు పిస్కని మగపిరలేదు. హార్డ్ కోర్ గేరా వాడు. దొరికిన ప్రతి వాడితో దాండి ఆడేస్తాడు. దాండి అన్న? అయినా ఇద్దరు మగాలు కలిస్తే అంతకుమించి ఇంకేం ఆడతారు. వాడితో ఎవడో వెళ్తున్నాడు. వాడి పరిస్థితి ఏందో ఏమో.